రియల్ భూమి ప్రేక్షకులకి నమస్సుమాంజలి. మీ లయన్ డాక్టర్ సాయి వెంకట్, తెలుగు సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్. జయహో రామానుజ పాన్ ఇండియా మూవీ తీసి ప్రపంచవ్యాప్తంగా రికార్డు కొట్టబోతూ 11 పాత్రలు చేశాను నేను. ఈ సినిమాని 11 భాషల్లో నిర్మించాను. ఈ సినిమా త్వరలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అదేవిధంగా నేను రియాలిటీ రంగంలో కూడా ఉన్నాను. అదే స్వర్ణ విహార్. మై షాద్ నగర్లో వెంచర్స్ ఉన్నాయి, యాదాద్రిలో వెంచర్స్ ఉన్నాయి. ముఖ్యంగా నేను షాద్ నగర్ ఎందుకు ప్రిఫర్ చేశానంటే, ఎక్కడ చూసినా ఇప్పుడు బాంబే హైవే చూస్తే దాదాపు ఒక 100 కిలోమీటర్ డెవలప్ అయిపోయింది. న్యూ ఇన్వెస్టర్స్కి ఇంకా చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. సో అదేవిధంగా శ్రీశైలం హైవే కూడా దాదాపు 70-80 కిలోమీటర్స్ డెవలప్ అయిపోయింది. అక్కడ కూడా ల్యాండ్స్ విపరీతమైన రేట్లు అయిపోయినాయి. సో విజయవాడ హైవేలో రామోజీ ఫిల్మ్ సిటీ తప్ప ఇంకా డెవలప్మెంట్స్ ఏం కనిపించలేదు. సో నేను అప్పుడు ఏం ఆలోచించానంటే, షాద్ నగర్ అయితేనే బెంగళూరు హైవేకి లింక్ ఉంది, ఇంకోటి ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. మనం ఈ రోజులో జనరేషన్ బస్సులు ట్రైన్ల అయిపోయింది. ఇప్పుడు మనకంతా కార్లు లేదా ఫ్లైట్స్ జనరేషన్ మారింది. 2009లో 1000, 2000, 5000 మంది ప్రయాణం చేసే ఎయిర్పోర్ట్ ప్రతిరోజు లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. లక్షలాది మంది శంషాబాద్కి వచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు. జస్ట్ 14 ఇయర్స్, 2009లో ఓపెన్ అయింది. లక్షల మంది ఈరోజు ఎయిర్పోర్ట్ ప్రయాణం చేస్తున్నారు. అంటే ఎవరైనా అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐస్ కానీ ఎక్కడి నుంచి కానీ శంషాబాద్లో దిగాల్సిందే. సో దానికి దగ్గరలో ఉండే ప్లేస్ ఏదైతే బెస్ట్ అనుకొని షాద్ నగర్ నేను డిజైన్ చేశాను. ఇక్కడ అన్నీ కూడా అనుకూలమైన ప్లేస్ నాకు దొరికింది. హైవేకి దగ్గరలో ఇలాగ అన్ని ప్లేస్ దగ్గర ఉండడం వల్ల ఇన్వెస్టర్కి ఈజీగా సైట్కి వెళ్ళినామా వచ్చామా ఈజీగా ఉంటుంది. సెక్యూరిటీ ప్లేస్. ఇంకోటండి, మనకు షాద్ నగర్ ప్లేస్కి ఏంటంటే బెంగళూరు లింక్ ఉండడం వల్ల హైవే కూడా చాలా బాగుంటుంది. హైవే కూడా జర్నీ శంషాబాద్ నుంచి జస్ట్ హాఫ్ అన్ అవర్లో మనం షాద్ నగర్లో ఉంటాం. షాద్ నగర్ కూడా ఎప్పుడో డెవలప్ అయిన సిటీ. అదేవిధంగా హైవేలు చూసుకుంటే సంగారెడ్డి కానీ సదాశివపేట కానీ ఎప్పుడో డెవలప్ అయిపోయింది. ఆ ఏరియాలో ఐఐటి వచ్చిన తర్వాత కానీ కంది కానీ ఇవన్నీ బాగా డెవలప్ అయిపోయింది. రేట్లు అక్కడ కూడా ఇప్పుడు హైదరాబాద్ రేట్లు చెప్తున్నారు, 30,000, 40,000 గజం చెప్తున్నారు. ఇకపోతే విజయవాడ హైవేలో అక్కడ కూడా 10,000 to 20,000 రూపీస్ చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే షాద్ నగర్ ఏరియాకి మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి ఉంది. అండ్ మేజర్గా ఇంకోటి ఏంటి అంటే, ఇక్కడ సాఫ్ట్వేర్కి నియర్ ప్లేస్. గచ్చిబౌలికి జస్ట్ 1 అవర్ జర్నీ. ఇక్కడ ఎన్ఆర్ఎస్ఏ ఉంది. అండ్ అంటే సోర్స్ ఆఫ్ ఇంకోటి బాలానగర్ అని అక్కడ ఒక ఇండస్ట్రియల్ జోన్ ఉంది. షాద్ నగర్ తర్వాత ఒక 30 కిలోమీటర్ జడ్చర్ల నియర్. అప్పుడే ఫార్మా మొత్తం అక్కడికే తీసుకెళ్ళారు. సో బెంగళూరు హైవేకి ల్యాండ్ సోర్స్ ఉంది. ఈ రోజుల్లో ల్యాండ్ దొరుకుతూ ఉంది. కాబట్టి మీకు ఈ రోజుల్లో 10,000, 15,000, 20,000 లోపు గజం దొరికే పరిస్థితి ఈరోజు ఉంది. బట్ ఆఫ్టర్ 10 ఇయర్స్, ఆఫ్టర్ 5 ఇయర్స్ ఇది కూడా లక్షలలో వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఎవరైనా ఎనీవన్ ఇన్వెస్టర్స్ షాద్ నగర్ ప్రిఫర్ చేయండి. ఏ వెంచర్ అయినా సరే లీగాలిటీ చూసుకోండి. ఫస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, లీగాలిటీ. హెచ్ఎండిఏ ఆర్ డిటిసిపి పర్మిషన్ ఉందా లేదా, లేఅవుట్ అనుమతులు ఉన్నాయా లేవా. ఏజెంట్లు మస్తుగా చెప్తారు అన్నీ ఉన్నాయని అంటారు, అనగానే కాదు, మీరు స్వయంగా చూసుకోవాలి లేఅవుట్ పర్మిషన్ ఉందా లేదా. అండ్ 60 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్లు చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ఆ ఏరియాలో డెవలప్మెంట్స్ ఏంది, మీ వెంచర్ ఏదైతే చూస్తున్నారో దానికి రోడ్ అప్రోచ్ ఉందా లేదా. చాలామంది ఆ రోడ్ ఉందండి అంటారు, తర్వాత వెంచర్ అంతా అమ్మిన తర్వాత ముందు రోడ్ వచ్చి ఇది మీది కాదు అంటాడు. అలా ఇబ్బందులు పడ్డ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మెయింటెనెన్స్ చూసుకోవాలి. ఈరోజు ప్లాట్లు అమ్మేసి వెళ్ళిపోతారు చాలామంది. బట్ అతను మెయింటైన్ చేస్తాడా చేయడా, రేపు మెయింటైన్ ఎవరు చేయాలి. మీరు కొనుక్కొని ఏ అమెరికాలో ఏ ఆస్ట్రేలియాలో ఎక్కడో ఉంటారు, మరి ఎవరు చూడాలి రేపు దాన్ని ప్రొడక్షన్ ఎవరు. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ గొప్ప కాదు. ఇక్కడ ల్యాండ్ని సేవ్ చేసుకోవడం చాలా గొప్ప. లీగాలిటీలో ఉండాలి,
అండ్ సేమ్ టైం వాటర్ చూసుకోవాలి. వాటర్ లేకపోతే కూడా, వాటర్ సోర్స్ లేకపోతే కూడా మన భూమికి వాల్యూ పెరగదు. రేపు మీరు ఏ ఇల్లు కట్టుకోవాలన్నా వాటర్ కావాలి. వాటర్ లేనిది మీరు ఎక్కడ ఏ ఇల్లు కట్టలేరు. సో వాటర్ సోర్స్ ఎట్లా ఉంది చూసుకోవాలి. గవర్నమెంట్ వాటర్ ఏమైనా వస్తుందా లేదా చూసుకోవాలి. కృష్ణా జలాలు, గోదావరి జలాలు ఇలాంటి కొన్ని ఉన్నాయి వాటర్ వచ్చే సోర్సెస్, ఉందా లేదా చూసుకోవాలి. నేల రెసిడెన్షియల్కి అనుకూలమా కాదా చూసుకోవాలి. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చాలామంది వస్తారు, ఏదో చూస్తారు, లేఅవుట్ చూసామా కొన్నామా, మధ్యలో ఎవరో మార్కెటింగ్ వాళ్ళు ఏదో చెప్తారు, అది చేసామా కొన్నామా కాదు. తర్వాత అయ్యో మేము మోసపోయాము అంటారు. మొదట మనం చూసుకోకుండా మోసపోయాము అని చెప్పే మాట రాంగ్ నా దృష్టిలో. ఫస్ట్ మీరు ఫండమెంటల్ చూసుకోవాల్సింది లీగాలిటీ, అండ్ సేమ్ టైం మీరు పెట్టే పెట్టుబడికి కరెక్ట్ ప్రాపర్టీ వస్తుందా లేదా, వాటర్ ఉందా లేదా, ఎలక్ట్రిసిటీ సౌకర్యం ఉందా లేదా, అండ్ ఒకవేళ మీరు ఈ ప్లాట్ కొని అమెరికా పోతే దీనికి సెక్యూరిటీ ఉందా లేదా, మీకు అమ్మిన వాళ్ళు ఎవరు, ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు కంపెనీ డెవలప్మెంట్ తీసుకుందా, కంపెనీ ఓన్గా కొన్నదా. చాలామంది ఏం చేస్తారంటే డెవలప్మెంట్ తీసుకుంటారు, మార్కెటింగ్ ఇది మాదే అని అమ్మేస్తారు. కానీ ఓనర్ ఇంకొక అతను ఎవరు ఉంటారు, ఆయన డార్క్లో ఉంటాడు, కనిపించాడు. సో అప్పుడు ఏమవుతుంది, కొనుక్కున్న వాళ్ళకి అక్కడికి వచ్చి ఆ మార్కెటింగ్ డెవలపర్స్ ఉండరు, వాళ్ళు అమ్మేస్తారు, వెళ్ళిపోతారు. తర్వాత ఎవరు ప్రాబ్లం ఫేస్ చేయాలి. అలాగా చాలామంది ప్రాబ్లం ఫేస్ చేశారు. చాలా వెంచర్స్ నా పక్కనండి 20 ఏళ్ళ కింద 10 ఏళ్ళ కింద వేశారు. ఈరోజు గేట్ లేదు, ఏది లేదు, వెంచర్ ఏది లేదు. అక్కడికి వచ్చి వాళ్ళు వాళ్ళ ప్లాట్ వెతుక్కొని లేక సాయంత్రం దాకా తిరిగి తిరిగి వేచారి వెళ్ళిపోయిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాట్ కొనడమే గొప్ప కాదు, దాని సేఫ్టీ ఏంది, సెక్యూరిటీ ఏంది, దాన్ని అసలు మనకు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి అది కరెక్టా కాదా, లింక్ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసుకొని డెఫినెట్గా కొనాలి అనేది నా ఉద్దేశం. అదేవిధంగా శంషాబాద్, షాద్నగర్, ఈరోజు శంషాబాద్ వరకు ప్యాక్ అయిపోయింది హైదరాబాద్ సిటీ. శంషాబాద్ నుంచి అప్ టు జడ్చర్ల దాకా చాలా వందల వెంచర్లు వేస్తారు, వందల వెంచర్లు వేస్తారు. ప్రతి ఒక్కరు గొప్పదే అని చెప్తారు, బట్ గొప్పదా కాదా, రేరా ఉందా లేదా, ఇవన్నీ చూసుకోవాల్సింది మన బాధ్యత. సో అవన్నీ చూడకుండానే కొనేసి తర్వాత ఇబ్బంది జరిగిందని చెప్పేదానికంటే కూడా కస్టమర్స్ ఫస్ట్ వెరిఫై ఆల్ డాక్యుమెంట్స్ చూసుకున్న తర్వాత మీరు కొనండి. మీ సేఫ్టీ, మీ ల్యాండ్ సెక్యూర్డ్గా ఉంటేనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. యాజ్ ఎ రియల్టర్, నా కంపెనీలో కూడా ఒకవేళ ఎవరైనా కొనాలనుకున్నా నా దగ్గర వచ్చినాక ఫస్ట్ నేను డాక్యుమెంట్ ఇస్తా, వెరిఫై చేసుకోమంటాం, అండ్ వెళ్ళి స్వయంగా తిరిగి రమ్మని చెప్తాను. సైట్లు 10 చూసిన తర్వాతనే మా దగ్గరికి రమ్మని చెప్తాను. ఎందుకంటే మార్కెటింగ్ వాళ్ళు వెళ్ళి ఏదో ఒకటి చెప్పడం కాదు, అది నా ఇంటెన్షన్. సో అందుకే నేను బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ షాద్నగర్ ఏరియాలో ఫ్యూచర్ ఉంటుంది అనేది నా ఎక్స్పెక్టేషన్. సో ఆల్ ది బెస్ట్ చెప్తూ, అండ్ ఈ ప్రేక్షకులకి మళ్ళొక్కసారి నేను మీ ముందుకు వస్తానని తెలియజేస్తూ నమస్కారం.